కూటమి ప్రభుత్వం మీద అలుపెరగని పోరాటాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేసేందుకు అంది వచ్చేటువంటి ఏ అవకాశాన్ని కూడా కూటమి ప్రభుత్వం వదులుకోవడం లేదు. నిన్న కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా జైల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి గారిని ములాఖాతులో కలిశారు. అయితే ఆ సందర్భంగా ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడం, దీంతోనే జగన్ కూడా దీని మీద షాక్ అవ్వడం, తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద నిప్పులు జరిగాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తాను ఒక మాజీ ముఖ్యమంత్రిని అనేసి అవమానిస్తూ కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో లోపలికి వెళ్ళేందుకు కెమెరాతో ఫోటో తీసుకుంటారంట కూటమి ప్రభుత్వం. ఇది కరెక్టేనా? ఎవరైనా అనుమతించేందుకు లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫోటో తీసుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గ్రిల్ బయట నిలబెట్టి ఫోటో తీసుకున్నారంట. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటిని కూడా అనుసరించలేదని చెప్పేసి ఆయన చాలా బాధాకరంగా కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాడు. తాను జైలు అధికారులనే అందరినీ కూడా ఇలాగే ఫోటో తీస్తారా అని చెప్పేసి అడిగితే కానీ వాళ్ళు దాని మీద ఏమాత్రం స్పందించలేదంట. పై స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయి సార్, సో మేము అలానే వ్యవహరిస్తామని చెప్పేసి మాట్లాడారంట. అంటే ఒక విధంగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడం. అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేస్తూ, ఎవరైనా స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసేందుకు వస్తే వారిని కూర్చోబెట్టి మంచిగా రెస్పాండ్ అయ్యి ఆ కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను కూడా గతంలో ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అవమానించేలా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఒక మాజీ ముఖ్యమంత్రి అనేసి కూడా అసలు ఇంకా దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అది మంచిదే. జైలు అధికారులనే తాను అడిగితే తాను నిలబెట్టే ఫోటో తీయాలనే ఆదేశాలు వచ్చాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. రేపు పొద్దున ఎలకాల మీ ప్రభుత్వమే ఉండదు, ఏదైతే మీరు విత్తుతున్నారో అవే పనులు అవుతాయి కూడా. తప్పుడు సంప్రదాయాన్ని మొదలు పెడుతున్నారు, అది రెండెంతలు మీకే చుట్టుకుంటుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. చూస్తూ 2 ఏళ్ళు అయిపోయింది, మరో 3 ఏళ్ళు అయిపోతుంది. తర్వాత కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి మీద నిప్పులు